కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కాళేశ్వరం ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్నటువంటి బూడిద వ్యర్థాలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ్మవరం, సూర్యారావుపేట గ్రామాల్లో ఇళ్లపై, పంట పొలాలపై నల్లటి బూడిద పెరిగిపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపిస్తూ గ్రామస్తులు కాళేశ్వరం ఫ్యాక్టరీ వద్ద నిరసన చేపట్టారు. రైతులు పంట నష్టాలు, ప్రజల ఆరోగ్య సమస్యలపై ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక చివరకు ఫ్యాక్టరీ యాజమాన్యం 10 రోజుల్లో బాయిలర్ను నిలిపివేస్తామని, 3 రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్తులు నిరసనను విరమించేలా ఒప్పించిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. సో చందు, కాకినాడ రూరల్ అయితే మాత్రం పొల్యూషన్ అయితే కోరలు చాపిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కాకినాడ రూరల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గరగా ఉన్న గ్రామాలు అయితే ఉన్నాయో, సూర్యాపేట, తమ్మారావుపేట, ఈ గ్రామాల్లో అయితే మాత్రం పొల్యూషన్ అయితే విచ్చలవిడిగా తాండవిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే కూడా గ్రామాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, మరోపక్క రైతులు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక కాకినాడ రూరల్లో ఉంటున్న కాళేశ్వరం ఫ్యాక్టరీకి సంబంధించిన అయితే మాత్రం రోజువారీగా బూడిద అయితే వెలువడుతుంది. దానికి సంబంధించి చుట్టూతో ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో, సూర్యారావుపేట అండ్ తమ్మవరం లాంటి గ్రామాల్లో అయితే మాత్రం రోజువారీగా ఈ బూడిదైతే మాత్రం గాలిలోకి ఎగిసిపడుతుంది. చెరవేగంగా కూడా ఇళ్లలోకి చొచ్చుకుపోయే పరిస్థితి అయితే ఉంది. తమ తింటున్న అన్నంలోని, తాగే నీరులోని కూడా ఈ బూడిద కలుషితం అవుతుందని చెప్పి స్థానికంగా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క రైతులు ఏదైతే ఉందో స్థానికంగా ఉన్న గ్రామాలకు సంబంధించిన రైతులు రైతుల భూములన్నీ కూడా దీనికి సంబంధించిన సాగు కాలువల నిండా కూడా ఈ బూడిద వెలువడడంతో మొత్తం ఒక పక్క సాగునీరు కూడా ఈ పంటలకు పనిచేయకపోవడంతో మరో పక్క పంటలు పండిన పరిస్థితిలో రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఈ ఏదైతే ఉందో ఈ పంటల పండగ రైతులు గగ్గోలు పెడుతుంటే లాస్ట్ 2 years కూడా ఈ సంస్థ యాజమాన్యం ఒక్కొక్క ఎకరానికి 6,000 చొప్పున కాంపన్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అదే కాంపన్సేషన్ రైతులు ఎలాగా మాకు సంబంధం లేదు, మేము సంబంధించి ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వలేము, మీరు నచ్చిన కాడ చెప్పుకోండి అని చెప్పేసి యాజమాన్యం నిర్లక్ష్య సమాధానం అయితే చెప్పింది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ రోజు ఉదయం నుంచి కూడా తమ్మవరం గ్రామ ప్రజలు, అదేవిధంగా సూర్యారావుపేట గ్రామ ప్రజలు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఫ్యాక్టరీ ముందు అయితే భారీ ఎత్తున నిరసనలో ధర్నా చేయడం జరిగింది. దానికి సంబంధించి అయితే మాత్రం తిమ్మాపురం పోలీసులు అయితే దీన్ని కలవ చేసుకుని వెంటనే కూడా దీన్ని సమస్య అయితే సాల్వ్ తీసుకైతే పరిష్కారం చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే కూడా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఫ్యాక్టరీ నుంచి అయితే మాత్రం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి పలుమార్లు కూడా పొల్యూషన్ బోర్డు అధికారులు కూడా మేము చెప్పాము, కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఈ మాటలకి, ఈ కంప్లైంట్ల వరకే పరిమితం అవుతుంది తప్పించి వారు ఎటువంటి యాక్షన్ ఫ్యాక్టరీ మీద తీసుకోలేదని చెప్పి మొత్తం ధర్నాలో పాల్గొన్న వారంతా కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఏదైనప్పుడు కూడా ఫ్యాక్టరీ మూయించాలి, మూసిన తర్వాత ఈ 2 గ్రామాల ప్రజలకు ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా దీనికి సంబంధించి ఈ ఫ్యాక్టరీ ద్వారా వచ్చేది మొత్తం ఈ 2 గ్రామాలు, ఒక పక్క పంట నష్టం, మరో పక్క గ్రామాల్లో బతుకుతున్న ప్రజల యొక్క ఇళ్లలో కావచ్చు, మొత్తం ఆహారం కావచ్చు, తాగే నీరు కావచ్చు, మొత్తం కూడా పొల్యూట్ అవుతుంది. దీనికి సంబంధించి ఫ్యాక్టరీ వీలైన తొందరగా ఫ్యాక్టరీని మూయించాలని చెప్పి ఈ రోజైతే అందరం భారీ ఎత్తున అయితే నిరసనలో తెలియజేయాలి. దీనికి సంబంధించి కాకినాడ రూరల్ సంబంధించిన తిమ్మాపురం గ్రామం సర్కిల్ ఎస్ఐ గణేష్ కుమార్ కలవ చేసుకుని ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి ఒక వారం రోజుల్లో కల్లా సమస్య పరిష్కారం చేస్తాం, దీనికి సంబంధించి ఫ్యాక్టరీని మూయించే పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి వారు సర్ది చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ ప్రజలు 2 గ్రామాల ప్రజలు కూడా నిరసన అయితే మాత్రం విరమించిన పరిస్థితి ఉంది. చందు. రైట్ కామేశ్వరరావు, థ్యాంక్ యూ.